వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎంజెడ్డి అస్కారి గారు, ఎండి యునాని అండ్ సీనియర్ సెక్సాలజిస్ట్ అండి. సో మనకు కొన్ని కామెంట్లు వచ్చాయి. సో ఈ కామెంట్లు సార్ ద్వారా అంటే వాళ్ళ వచ్చిన కామెంట్లని సార్తో మనము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయించుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సార్ మనకు యాక్చువల్లీ రెగ్యులర్గా మనకు కొంతమంది పేషెంట్స్ మన వీడియోలకి కొన్ని కామెంట్లు పెడుతున్నారు సార్. సో మన ప్రేక్షకులు కూడా ఇంకేమైనా వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే కానీ వాళ్ళు పెడితే కంపల్సరీ మిమ్మల్ని అడగొచ్చు వాళ్ళ హక్కు. సార్ మనకు వచ్చిన కామెంట్ ఏంటంటే, సార్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి వచ్చేసి ఒక 25 ఇయర్స్ ఉన్నాయి సార్. ఆ అబ్బాయి 25 ఇయర్స్ అంటే ఆ అబ్బాయి అంతకు ముందు అంటే 2-3 సంవత్సరాల నుంచి వేశ్యల దగ్గరికి టాబ్లెట్ వేసుకొని వెళ్ళేవాడు. సో ఆ వేశ్యలు అనేవాళ్ళు ఏమన్నారంట, నువ్వు తోపువి చాలా బాగా చేస్తున్నావు అని చెప్పేసి బాగా పొగిడారు. బట్ రీసెంట్గా ఒక 2-3 నెలలు అయింది సార్ పెళ్ళి అబ్బాయికి. పెళ్ళయింది కానీ వైఫ్ దగ్గర టాబ్లెట్ వేసుకున్నా కూడా ఇప్పుడు పని చేయట్లేదు. సో నాకేమన్నా ప్రాబ్లం ఉందా? సో సార్తో ఒకసారి అడగండి, నాకు యునానీలో ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లం నుంచి నేను పోగొట్టుకోవడానికి అని చెప్పేసి అడిగారు. హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్డి అస్కారి, ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి, హైదరాబాద్లో ఉంటుందండి. ఇవాళ మా ప్రేక్షకుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను పెళ్లి కాకముందు వేశ్యాల దగ్గరికి వెళ్ళి టాబ్లెట్ వేసుకొని, ఈ మధ్యకాలంలో తనే కాదండి చాలామంది ఓయో రూమ్స్ అక్కడిక్కడ పాపం ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కదా, ఎవరికి మనం నిందించలేము. ఇక్కడ ఇప్పుడు రిసార్ట్స్ అవన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఫామ్ హౌస్లు అన్నీ ఉన్నాయి. ఎవరికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదే అవకాశం అనుకొని ఒక అమ్మాయిని పట్టుకొని వెళ్ళటం, ట్యాబ్లెట్ వేసుకోవటం, 5-6 సార్లు ఒకేసారి ఒక రాత్రిలో లేకుండా ఒక రోజంతా ఉండి 4-5 సార్లు సెక్స్ చేసి రావటం, ఇది జరుగుతుంది. తరచుగా మనం చూడటం జరుగుతుంది. సరే, అంటే ఆ అమ్మాయి దగ్గర అంటే తన తోపు అని నిరూపించుకోవాలి. అదే ఇక్కడ ఏంటంటే ఆ ట్యాబ్లెట్ ఆల్రెడీ పవర్ ఉంది వాళ్ళ దగ్గర, లేదని కాదు, కానీ ట్యాబ్లెట్స్ ఉంటే ఇంకా మోర్ దిల్ మాంగే మోర్ అన్నట్టు, ఇంకా ఫన్ చేయాలని. అలా వేసుకొని ఏం చేస్తుందంటే వీళ్ళు ఫస్ట్ 5 mg 10 mg 20 mg టెడలాఫిల్ సిట్రేట్ వాడుకోవడం జరుగుతుంది. కొందరు సడెనాఫిల్ సిట్రేట్ 25 mg 50 mg 100 mg పెళ్లి కాకముందు ఇలా 2 years 3 years 4 years వాడుకుంటున్నారు. తర్వాత అప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళు వేషాల దగ్గర పోయి వాళ్ళు నువ్వు తోపురా, నీ అంత అంటే పోటుగాడు ఎవడు లేడు అంటే అంతకు ముందు వాళ్ళు చాలా మంది చూసింటారు కదా, మనం ఇంకొక మార్క్ వేసారు, ఒకటి మార్కింగ్ అన్నట్టు, 100లో మార్క్ నీకు వేస్తున్నాను, ఎస్ నువ్వు నీ అంత ధీరుడు మగ ధీరుడు ఎవడు లేనట్టు. అయితే వీళ్ళు రెచ్చిపోయి ఏం చేస్తుంటారంటే మాటి ఆ ట్యాబ్లెట్ వాడటం చేస్తుండడం సెక్స్ చేస్తుండడం తరచుగా చేస్తుంటారు. ఇలాగ ఈ క్రమంలో 3-4 సంవత్సరాలు గడిచాక రేపు పెళ్లికి వెళ్తారు. వీళ్ళు పెళ్లికి వెళ్ళి కూడా ఇప్పుడు అదే ట్యాబ్లెట్ వేసుకొని షోరూమ్ రాత్రి ప్రయత్నిస్తుంటారు, పర్ఫార్మెన్స్ చేయడానికి ప్రయత్నించినప్పుడు సఫలం కారాలు అంటే సామర్థ్యం తగ్గిపోయి ఆ ట్యాబ్లెట్ కూడా రెసిస్టెంట్ అయిపోయి సెక్స్ చేయలేని స్థితిలో ఉంటారు. అంటే ట్యాబ్లెట్ అంత పవర్ చూపిస్తుంది సార్, ఓకే పని చేయకుండా వర్క్ చేస్తుంది. ఏంటంటే మనకు సెక్స్లో ప్లెజర్ కావాలి, ప్రెషర్ కాదు. ఓకే, ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే బ్లడ్ అంగం వైపు ప్రెషర్ పెరిగి వచ్చి బ్లడ్ ఇలా ఉన్నాగా ఇలా దీంట్లో బ్లడ్ వచ్చేసి ప్రెషర్ పెరిగేసి ఇలా అంగం విస్తంభిస్తుంది తప్ప నేచురల్ గా అంగం ఎప్పుడో ప్లెజర్ కలిగితే వస్తుంది అంగం విస్తంభిస్తుంది, లేకుండా కాదు. నేచురల్ దానికి తేడా అదే. ఆ మాటికి వేసుకోవటం వల్ల కొన్ని ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్ ఎలా ఉంటాయి, నరాలు పాడైతుంటాయి, కొన్ని బ్లడ్ వెజల్స్ పాడైపోతుంటాయి. ఆ ఇంపాక్ట్ టెస్టికల్ సెల్స్ ఉంటాయి, అంగానికి లేపే హార్మోన్స్, స్తంభింపజేసే హార్మోన్స్, టెస్టోస్టెరాన్ హార్మోన్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కలిసేసి ఏంటంటే అంగస్తంభన మీద భారం పడుతుంది, అంటే అంగం స్తంభించకపోవడం జరుగుతుంటుంది. చాలామంది మా దగ్గరికి వచ్చి సార్ 3 years 4 years నుంచి నేను ఈ మందులు వాడాను, ఈ ట్యాబ్లెట్స్ వాడుకున్నాను. ఇది తాత్కాలికందమ్మా. ఇప్పుడు ఇలా వేసుకుంటే అంగం లేచింది, సెక్స్ చేసుకున్నాం, ఇలా వేసుకున్నాం, ఇది మేనేజ్ చేస్తున్నాం, మేనేజ్మెంట్, ట్రీట్మెంట్ కాదు. యునాని ఇప్పుడు అన్నారు కదా, యునానిలో ఏం ట్రీట్మెంట్ అంటే, యునానిలో ట్రీట్మెంట్ ఒకసారి ఒక డ్యూరేషన్, ఒక కోర్స్ మందులు వాడుకుంటే ఈ సమస్య లేకుండా మళ్ళీ రాకుండా నీ దరిదాపుల్లో ఉండకుండా సమస్య పోతుంది. ఇప్పుడు కొన్ని ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే, మా దగ్గర వచ్చే కేసులు ఉంటాయి చూస్తున్నాం. సార్ నా పెళ్ళయింది, ఇప్పుడు ట్యాబ్లెట్ వాడుకుంటున్నాను, 6 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు అంగం లేవట్లేదు, స్తంభించట్లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్ని ఇచ్చాము బాబు, నీ దగ్గర ఏం చేయలేను, అంగం కోసేసి దాంట్లో సిలికాన్ రాడేసేస్తాను అంటాడు. ఇప్పుడు రాడేసుకోవాలా, నేను ఏం చేయాలి సార్, నా బతుకు ఇప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది, నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది అని అంటుంటారు చాలా మంది. ఇప్పుడు కొందరు ఏమంటుంటారంటే చేరిగిపోతే రాడేస్తాం, కొందరు అంటూ వాదన, చేతిలో బొక్క ఉంటుంది కాబట్టి రాడ్ సపోర్ట్ చేస్తుంది బొక్కకు. దీంట్లో ఎక్కడ రాడ్ ఉంటుంది, రాడ్ ఉండదు కదా, దీంట్లో సిలికాన్ రాడేస్తారు. దాని మీద స్టడీ ఇంకా పూర్తి కాలేదు, దాని మీద రీసెర్చ్ ఇంకా కాల. అది రాడ్ అమర్స్తే అంటే రాడ్ వేస్తే దాంట్లో ఇన్ఫెక్షన్ అని రావచ్చు, లేకుండా ఏదైనా
క్రానిక్ ఏదైనా ప్రాబ్లం వేరే ప్రాబ్లం అనేది రావచ్చు, చాలా రోజులు ఉంటుంది. కాబట్టి రాడ్ మీద అంటే సిలికాన్ రాడ్ వేయాలన్నా కూడా దాంట్లో స్టడీస్ పూర్తిగా ఇంకా జరగలేదు, ఇంకా జరుగుతున్నాయి. మా దగ్గర ఈ మధ్యకాలంలో కేసు వచ్చి ఉండే, ఆపరేషన్ అయిన తర్వాత దాంట్లో సిలికాన్ రాడ్ వేసిన తర్వాత ఇన్ఫెక్షన్ అయింది ఆడికి. ఆ పెద్ద చాలా బాధపడ్డాడు తను. ఆ నొప్పి, ఆ వాపు, డాక్టర్ దగ్గర వెళ్తే మళ్ళీ అది తీసేస్తే మరి అంగం మొత్తం ఇలా ఇలా అయిపోయింది. అది ఆ కేసుకు మరీ చాలా అంటే చాలా బాధపడ్డాడు ఆ కేసు. ఓకే. రాడ్ వేసుకోవడం కాదు, నేను ఏమంటానంటే యునాని మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీ కోతలు పోతలు అంగం సర్జరీ ఉండదు, మా దగ్గర ఏం పథ్యం ఉండదు. ఒక హస్తప్రయోగం చేసుకోవటం వల్ల అంగస్తంభన సమస్య ఖచ్చితంగా వస్తుంది, శీఘ్రస్కరణ సమస్య కూడా వస్తుంది. రాడ్ వేసుకోకుండా ఓన్లీ యునాని వైద్యం వనమూలికలతో సైడ్ ఎఫెక్ట్ లేకుండా రైట్ ఎఫెక్ట్స్తో సైడ్ బెనిఫిట్స్తో వితౌట్ సర్జరీ సక్సెస్ ట్రీట్మెంట్ పర్మనెంట్ ఈ సమస్యతో మనం బయటపడవచ్చు. ఓకే సార్, మనకు ఇంకొక క్వశ్చన్ కూడా వచ్చింది సార్. సో నేను కండోమ్ వేసుకుంటే 1 నిమిషం వరకు చేస్తున్నా, కండోమ్ లేకపోతే అసలు చేయలేకపోతున్నా, నాకేమైనా సమస్య ఉందా? సమస్య ఉంటే యునానీలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి, నేను వాడితే నాకు తగ్గిపోతుందా అని చెప్పేసి వచ్చింది సార్. ఇక్కడ నేను చాలా సందర్భాలు చెప్తుంటాను, సెన్సిటివ్ పెన్నిస్ అంటే ఏంటి? అంగం ముందు భాగము చాలా స్పర్శ పెరిగిపోవటము. ఈ భాగం ఈ ముందు మన మొండ ఉంటుంది కదా గ్లాన్స్, ఇక్కడ మన అంగం నరాలన్నీ వచ్చేసి ఇక్కడ ఎండ్ అయిపోతాయి అమ్మా. ఈ భాగంలో కింద కరోనా అంటే దీనికి ఈ కింద భాగం అక్కడ సెన్సేషన్స్ బాగా పెరిగిపోతుంది. ఎవరిలో హస్తప్రయోగం చేసే వాళ్ళలో ఇలా రాంగ్ టెక్నిక్ తో చేస్తారు, ఇక్కడ ముట్టుకోరు కాబట్టి ముందు భాగంలో ఆ సబ్స్టెన్స్ పి అనే కెమికల్ పెరిగిపోవటం వల్ల యోని తగలంగానే లేదా అమ్మాయి చేయి తగలంగానే తోడ తగలంగానే వీర్యం తన్నుకుంటూ బయటకు వస్తుంటుంది. అదే కండోమ్ వేసుకున్నాడు అనుకోండి, వాళ్ళ యోని తగిలిన అంగం సెన్సేషన్ తెలియదు, అందుకోసం 1 నిమిషం ఉండగలుగుతున్నాడు. కండోమ్ ఎప్పుడు తీసేసి డైరెక్ట్ స్కిన్ క్వశ్చన్ టచ్ అవుతుంది అనుకోండి, సెన్సేషన్ విపరీతంగా పెరిగింది కదా, అక్కడ తన్నుకుంటూ వస్తుంది ఏంటి వీర్యం. ఓకే. ఇప్పుడు సెన్సిటివ్ పెనిసుల గురించి నేను చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు మనకు యూరిన్ వస్తుంది అనుకోండి, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నాకు యూరిన్ వస్తే నేను ఆపుకోగలుగుతాను, మీకు వచ్చినా మీరు ఆపుకోగలుగుతాం, ఇది వచ్చినా ఆపుకోగలుగుతాం. కానీ మనం సెక్స్ చేసేటప్పుడు ఇది గమనించాల్సిన అవసరం, ఈ పాయింట్. సెక్స్ చేసేటప్పుడు మన వీర్యం మన ప్రమేయం లేకుండా మనకు ఇష్టంగా మన వీర్యం తొందరగా బయటికి వెళ్తున్నప్పుడు మనం ఆపుకోలేకపోతాం. ఇది 2 ఆపుకుంటున్నాం. ఇది ఎందుకు ఆపుకోలేకపోతున్నాం అంటే ఆ వీర్యానికి ఆపే శక్తి ఉన్న నరాలు బలహీనపడ్డాయి. ఎందుకు బలహీనపడ్డాయి అంటే సిరోటోనిన్ అనే కెమికల్ నరాల మధ్య కూడా ఉంటుంది, అది బ్రెయిన్ లో సెక్స్ సెంటర్ లో కూడా ఉంటుంది ఆ కెమికల్. ఆ కెమికల్ లోపించినప్పుడు వీర్యానికి ఆపే శక్తి ఆ ఉన్న నరాలు అది ఆపలేని స్థితిలో ఉంటాయి. ఎందుకు అంటే అక్కడ కెమికల్ పోయింది, కెమికల్ తగ్గిపోయింది, సిరోటోనిన్ హార్మోన్. అది ఎందుకు తగ్గిందంటే తెలిసి తెలియని వయసుల్లో మనం హస్తప్రయోగం చేయటం వల్ల మన బ్రెయిన్లో సెక్స్ సెంటర్లో ఆ కెమికల్ ఉంటుంది, అక్కడ కెమికల్ తగ్గుతూ వచ్చింది. రెండోది ఇక్కడ ఉన్న అంగం ముందు భాగం గ్లాన్స్లో ఒక కెమికల్ సబ్స్టెన్స్ పి పెరుగుతూ వచ్చింది. ఈ 2 కెమికల్ సమతుల్యం లేనప్పుడు, బ్యాలెన్స్ తప్పినప్పుడు మీకు నాకు ఎవరికైనా హస్తప్రయోగం చేసే వాళ్ళలో ముందు భాగం సెన్సిటివ్గా మారుతుంది. అప్పుడు తన ప్రమేయం లేకుండానే యోని టచ్ అయినా, ఆమె చేయి టచ్ అయినా, ఆమె తొడ టచ్ అయినా, కొన్ని సందర్భాల్లో మన చేయి టచ్ అయినా, మనం స్నానం చేసేటప్పుడు సబ్బు మన అంగం వైపు తీసుకెళ్ళి అక్కడ రుద్దుతున్నా కూడా వీర్యం బయటకు రావడం జరుగుతుంది. ఇది ఎప్పుడైంది? అతిగా స్పర్శ పెరిగినప్పుడు ఈ స్థితి వచ్చింది. ఇప్పుడు తనకు వచ్చిన స్థితి ఏంటంటే అదే, అక్కడ కండం బుగ్గ తొడిగిస్తున్నాడు కాబట్టి వాళ్ళ భార్య యోని తగిలిన టచ్ స్పర్శ ఉండటం లేదు కాబట్టి సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య తనకు ఉంది. యునానిలో చక్కటి పరిష్కారం. సెన్సిటివ్ పెనిస్ వాళ్ళకు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు సెక్స్ చేసే సామర్థ్యం కూడా తగ్గుతుంది, అలాగే టైమింగ్ కూడా ఉండదు. ఎప్పుడు బెడ్ దగ్గరికి వెళ్ళి సెక్స్ చేయాలనుకున్నా కూడా ఎప్పుడు భార్య అంటే పార్ట్నర్ అసంతృప్తికి గురవుతుంది. శీఘ్రస్ఖలనము, ప్రీమ్యాచ్యూర్ రిజాక్యులేషన్, అలాగే సెన్సిటివ్ పెనిస్, ప్రీకమ్, ఈ 3 కూడా దగ్గరే ఉంటాయి. కాబట్టి మా దగ్గర సెన్సిటివ్ పెనిస్కు చక్కటి పరిష్కారం, యునాని మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పర్మనెంట్గా ఈ సమస్యతో బయటపడవచ్చు. సార్ ఇప్పుడు మిమ్మల్ని కలవాలంటే డైరెక్ట్గా ఎలా కలవాలి సార్? ఇప్పుడు ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ ఉన్నాయి కదండి, దాని మీద ఫోన్ చేస్తే
ఓకే. మా అడ్రస్ చెప్తారు. అలాగే మీకు రాలేని స్థితులు ఉన్నారనుకోండి, దూరం ఎక్కడో లోకాన ఏదైనా మూలాన ఉన్నారు, లేకుంటే మన దేశంలో లేరు, మీరు విదేశాల్లో ఉంటున్నారు, అబ్రాడ్లో ఉంటారు, ఫోన్ ఫెసిలిటీ ఉంది కదా, ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడి మీకు సంతృప్తి చెందితే మీరు అరే సార్తో మాట్లాడితే నాకు సాటిస్ఫై అయింది, మందులు తెప్పించుకోవచ్చు. లేదా నాకు దగ్గరలో ఉంటే వచ్చే సౌలభ్యం ఉండి ఉంటే, ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఉండి ఉంటే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. నేను ఏమంటానంటే దాదాపు 35 దేశాల నుండి మా దగ్గర పేషెంట్స్ వస్తున్నారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఎక్కడ లేని ట్రీట్మెంట్ యునానీలో శాశ్వతంగా ఒక్కసారి మందులు వాడుకుంటే మీకు అంగస్తంభన సమస్య రాకుండా ఉంటుంది. మళ్ళీ ముసలితనం వరకు అంటే మళ్ళీ 50 సంవత్సరాలకు ఏ సమస్య రాదు. హాస్పిటల్ చేస్తే మళ్ళీ వస్తాడు, భూత్ సినిమాలు చూశాడు అనుకుంటే మళ్ళీ వస్తాడు, బోర్లో పండుకుని అంగానికి బెడ్తో అంటే ప్రెస్ చేసి రాపిడి చేసి మళ్ళీ వీర్యం బయటకు తీసాడు అనుకో, దానికి ప్రోన్ మాస్టర్బేషన్ అది చేసి వస్తారు తప్ప నేచురల్ గా సెక్స్ చేసినోడు మళ్ళీ మా దగ్గరికి రాడు. యునాని మెడిసిన్ ఒక్కసారి వాడితే ఏమొస్తుంది. ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ వచ్చేసి 100 సంవత్సరాలే, ఆది నుండి లోకానికి నడుపుకొచ్చింది యునానీ కదా, ఆయుర్వేదిక్ యునాని నడుపుకొచ్చింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన మెడిసిన్ మోడర్న్ మెడిసినే. మీ తాతలు మా తాతలు ముత్తాతలు మొత్తం తినేది యునాని ఆయుర్వేదికే వాడుకున్నారు కదా. అప్పుడు ఏముంది, అయినా అప్పుడు సెక్స్ సమస్య లేకుండేది, అది ఎవరికి ఉండేది కాదు. ఓ 10-15% ఉండొచ్చు, అప్పటి కూడా ఉంది 10-15%. ఇప్పుడా 70-80% ఉంది సమస్య. 10 మందిలో 8 మందికి సమస్య ఉంది మా దగ్గర. చాలా మంది చాలా సందర్భాల్లో నాకు అంటుంటారు, సార్ నాకు అంగం లేస్తుంది కానీ మెయిన్ సెక్స్ చేసినప్పుడు అంటే దగ్గరికి వెళ్ళినప్పుడు మెత్తపడుతుంటుంది. కొందరు ఏమంటారు పెట్టంగానే వీర్యం బయటికి వస్తుంది సార్ అంటారు. కొందరు అసలు మా ఆవిడ వచ్చే వరకు 15 నిమిషాలు ఆమె చేతితో ఆడుకునే వరకు నా అంగం లేవు సార్ అంటాడు. చాలా మందికి సెక్స్ సమస్యలు ఉన్నాయి కానీ కొంచెం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకేలాగా అందరికి ఒకే ప్రాబ్లం ఉండదు కానీ ఉన్నాయి. సెక్స్ సమస్యలు మాత్రం విపరీతంగా చాలా ఉన్నాయి. కానీ అందరికీ నేను చెప్పేది ఒకటే, మీకు అంగస్తంభన సమస్య ఉన్నా, మీకు ప్రీమ్యాచురల్ ఎజాకులేషన్ సమస్య ఉన్నా, ప్రీకమ్ సమస్య ఉన్నా, సెన్సిటివ్ సమస్య ఉన్నా, సంతానం లేమి సమస్య ఉన్నా, సుఖవ్యాధులు, జెనిటల్ హెర్పిస్, గనేరియా, సిఫిలిక్స్ ఇవన్నిటికీ మా దగ్గర పాత అంటే యూటీఐ, క్రానిక్ మూత్రంలో మంట, సిస్టైటిస్ ఇవన్నిటికీ మా దగ్గర చక్కటి పరిష్కారం, శాశ్వత పరిష్కారం ఉంటుందండి. ఓకే సార్, షూర్ సార్, కంపల్సరీ. అంటే మన ప్రేక్షకులు అడిగిన డౌట్లకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు కూడా అంటే సాటిస్ఫై అయినారని చెప్పేసి నేను అనుకుంటున్నా. కంపల్సరీ వాళ్ళు కాల్ చేసి ఆ మెడిసిన్ మీ దగ్గర తీసుకొని ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ.